నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు ప్రజా సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరికలు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టీకరణ సౌకర్యవంతమైన ప్రయాణం కోసం తొలిసారిగా ఆర్టీసీ స్లీపర్ బస్సులు హైదరాబాద్ నుంచి విజయవాడ కాకినాడకు 10 సర్వీసులు ప్రారంభం గోసేవపై అవగాహనకు శ్రీరామ కథ ప్రవచనాలు గోవస్థ ఫౌండేషన్ సంస్థ వెల్లడి వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ డీజీఎం నిర్లక్ష్య వైఖరి ప్రజలతో కలిసి ముషీరాబాద్ కార్పొరేటర్ సుప్రియా నవీన్ గౌడ్ ధర్నా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై వివిధ పార్టీల నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 1, 2, 14 వార్డులకు చెందిన సుమారు 300 మంది యువకులు పార్టీలో చేరడంతో ఆయన కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ప్రతి కార్యకర్త కుటుంబానికి గులాబీ పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఈరోజు సూర్యాపేట పట్టణ పరిధిలోని 1వ వార్డు, 2వ వార్డు, 14వ వార్డు ఈ ప్రాంతానికి సంబంధించిన యువకులందరూ దాదాపు జ్ఞాని, నాగరాజు, శివ వీళ్ళందరి నాయకత్వంలో దాదాపు 100 మంది పైగా యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేయడం జరిగింది. మోడీ ఈ దేశాన్ని నాశనం చేస్తూ ఉన్నాడు. ఈ దేశ ప్రజల సంపద అయిన ప్రభుత్వ రంగ ఆస్తులన్నింటినీ కూడా తన తాబేదారులకు కట్టబెడుతూ దేశంలో నిరుద్యోగాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. 2014లో ఈ దేశ యువతకి ఇచ్చిన హామీల్ని తుంగలో దొక్కి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తా అని చెప్పిన మోడీ గారు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు తీసేస్తూ ఇప్పటికే దాదాపు 15 లక్షల మంది పైగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల కార్మికుల్ని, ఉద్యోగుల్ని రోడ్డు మీద పడేసేది మనకు తెలుసు. నల్ల డబ్బు తెస్తా, దేశ ప్రజలకు పంచుతా, బీద ప్రజలకు పంచుతా అని చెప్పి నల్ల డబ్బులు మరింత పెంచి 2000 నోటు తీసుకొచ్చి తన బంధువులు, తన తాబేదారులు మరింత కుబేర్లైపోయి చేసింది తప్ప ఈ దేశానికి మోడీ వదిలిపెట్టిందని లేదు. నాకు అవకాశం ఇస్తే ఈ దేశాన్ని విద్యుత్ వెలుగులతో నింపుతా అని చెప్పిండు. కానీ భారతదేశం గత 75 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి పద్ధతుల్లో ఇప్పటికీ 2 సార్లు విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొని గుజరాత్తో సహా విద్యుత్ కోతలతోనే తలదించిన సంగతి మనకు తెలుసు. మరొక వైపు దేశవ్యాప్తంగా కూడా తెలంగాణలో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఏపీకి వెళ్లి వచ్చే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. సౌకర్యవంతమైన ప్రయాణం కోసం తొలిసారిగా స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది. కేపీహెచ్బీ కాలనీ బస్టాప్లో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జన, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అరికపుడి గాంధీతో కలిసి ప్రారంభించారు. మొదటి దశలో మొత్తం 10 బస్సులు సమకూరనుండగా వీటిలో 4 పూర్తి స్లీపరు, 6 స్లీపర్ కమ్ సీటర్ బస్సులు ఉన్నాయి. హైదరాబాద్ టు కాకినాడ, హైదరాబాద్ టు విజయవాడ మధ్య ఈ బస్సులను నడపనున్నారు. ప్రయాణికుల భద్రతా దృష్ట్యా ప్రతి బస్సులోనూ 3 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఫ్రంట్ రోడ్డు వ్యూ, ప్రయాణికులు బస్సు ఎక్కే ప్రాంతము, బస్సు లోపలి ప్రాంతంలో ఈ కెమెరాలు ఏర్పాటు చేశారు.
బస్సులు మరి ఏర్పాటు చేయడం జరిగింది, కొనుగోలు చేసి ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కూడా ఈ కూకట్పల్లి ప్రాంతంలో ఎక్కువ ప్రయాణికులు విజయవాడ కానీ కాకినాడ కానీ రాజమండ్రి కానీ వెళ్ళే ప్రయాణికులు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా ఈరోజు 10 బస్సులు మరి ప్రాంత ప్రజల సౌకర్యార్థం మా గాంధీ అన్న గారి సారథ్యంలో మా ఎండి గారు సత్యనారాయణ గారు, మా ఈడీ శంకర్ గారు, మరో ఈడీ మన పురుషోత్తం నాయక్ గారు, అదేవిధంగా వినోద్ కుమార్ గారు, మా యాదగిరి గారు, మా స్టాఫ్, మా ఆర్ఎంస్, డిప్యూటీ ఆర్ఎంస్, డిపో మేనేజర్స్, మా స్టాఫ్ అందరూ మరి అదేవిధంగా ఉన్నటువంటి ప్రయాణికులు మరియు సంక్రాంతి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. 2022లో ప్రయాణిక దేవులందరూ కూడా మన టీఎస్ఆర్టీసీని బాగా ఆదరించారు, ప్రేమించారు, ప్రోత్సహించారు. దానివల్ల మనము చాలా అభివృద్ధి పథంలో మన రథచక్రము రథ ప్రయాణం చేస్తుంది. మనము గత ఒక 15 రోజుల క్రితం కూడా కొత్త సూపర్ డీలక్స్ బస్సెస్ని కూడా మనము ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈరోజు ఒక చారిత్రాత్మక రోజు. ఫస్ట్ టైం టీఎస్ఆర్టీసీ చరిత్రలో ఒక ఏసీ బస్సెస్ని మనం లాంచ్ చేయడం జరుగుతుంది. విజయవాడకు మరియు కాకినాడకు, తర్వాత ఈ నెల ఆఖరికి నూతన ఏసీ బస్సెస్ కూడా రావడం జరుగుతుంది. అవి బెంగళూరు, విజయవాడ, వైజాగ్, బెంగళూరు, తిరుపతి, హుబ్లీకి అవి ప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. నిరుద్యోగం బాగా పెరిగిపోయింది. ఉద్యోగ అవకాశాలు కావాలి అన్నప్పుడు కూడా ఇవాళ బ్రహ్మాండమైన ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. అలాగే తాగునీరు, సాగునీరు విషయంలో తెలంగాణ రాష్ట్రాన్ని కొట్టినటువంటి రాష్ట్రం లేదు. అలాగే అన్ని డిపార్ట్మెంట్లని ఆధునీకరణ చేసుకుని బ్రహ్మాండమైనటువంటి వ్యవస్థ, బ్రహ్మాండమైనటువంటి పాలన సాగిస్తూ ముందుకు పోతున్న దిశలో ప్రయాణికులంతా కూడా సేఫ్ సెక్యూరిటీ జర్నీ చేయడానికి అన్ని హంగులతో ఆర్టీసీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో, ఆర్టీసీ ఎండీ గారి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి గారి సహకారంతో అష్ట కష్టాలు పడినటువంటి ఆర్టీసీని పునర్నిర్మాణ దశలో బ్రహ్మాండమైనటువంటి లాభాల బాటలో తీసుకెళ్లే విధంగా కృషి చేస్తూ ముందుకు నడుపుతున్నందుకు ప్రత్యేకంగా అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ప్రయాణికులందరూ కూడా సహకరించాలి. చక్కటి అన్ని హంగులతో కూడా ఈ బస్సులను ఏర్పాటు చేసుకుంటాం. ఈ రోజు మొట్టమొదటిగా 10 బస్సులు ఇనాగ్రేషన్ చేసుకోవడం చాలా సంతోషం ఉంది. అది మన కాన్స్టిట్యూన్సీలో హైయెస్ట్ పాపులేషన్ నివాసం ఉంటున్నటువంటి ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలకు పోయే విధంగా కూడా అన్ని కన్వీనర్లతో ఈరోజు ఏర్పాటు చేసుకుంటాం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రత్యేకంగా మా మిత్రులు, శ్రేయోభిలాషులు 35-40 సంవత్సరాలుగా మా స్నేహం మొట్టమొదటిసారిగా అఫీషియల్ గా ఆర్టీసీ బస్సు ఇనాగ్రేషన్ వచ్చినటువంటి మా చైర్మన్ గారు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గోసేవపై ప్రజలలో అవగాహనను మరింత పెంపొందించేందుకు గాను శ్రీరామ కథ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు గోవత్స ఫౌండేషన్ సంస్థ వెల్లడించింది. 8 రోజుల పాటు శ్రీరామ కథ ప్రవచనాలు కార్యక్రమము హైదరాబాద్ గోషామహల్ పోలీస్ స్టేడియంలో చేపట్టినట్లు సంస్థ అధ్యక్షుడు సిఏ మురళీ మనోహర్ తెలిపారు. ఈ మేరకు తన బృందంతో కలిసి బ్రోచర్ను ఆవిష్కరించారు. 27 గోసేవ ఫౌండేషన్స్తో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. గత 10 ఏళ్లలో 8 కోట్ల నిధులతో గోసేవ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, మానవాళి మనుగడ సాగించాలంటే గోవులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. गोवत्स फाउंडेशन अपने 10 वर्ष पूरे होने के अवसर पर श्री राम कथा का आयोजन 5 जनवरी से 13 जनवरी 2023 तक गोशामहल पुलिस ग्राउंड में करने जा रहा है। इस कथा का मुख्य उद्देश्य है गोवत्स फाउंडेशन के 2 स्कीम है, जीवन के साथ भी, जीवन के बाद भी कॉर्पस फंड योजना और ECS योजना, उनको प्रमोट करने के लिए इस कथा का आयोजन किया गया है। इस कथा में व्यासपीठ से
जोधपुर से पधारेंगे श्री राधा कृष्ण जी महाराज, जो 8 दिन तक हमें राम कथा का यहाँ श्रवण कराएंगे। कथा का पहले सुबह 5 तारीख को 9 बजे से महेश्वरी भवन पर कलश यात्रा प्रारंभ होगी और वो यहाँ पर 11 साढ़े 11 बजे समापन होगा। उसके बाद 3 बजे से कथा शुरू होगी। कथा के कल पहले दिन पर राम जन्मभूमि ट्रस्ट के कोषाध्यक्ष श्री गोविंद देव गिर जी महाराज पधारेंगे। वो भी यहाँ से अपना संबोधन करेंगे, गौ माता के प्रचार प्रसार में कैसे हम लोग जुड़ सकते हैं। कल यहाँ पर श्रीमद् जगत गुरु द्वाराचार्य श्री मलुक पीठाधीश्वर महाराज स्वामी श्री राजेंद्र दास जी देवाचार्य जी महाराज भी मलुक पीठ से वृंदावन से यहाँ पधारेंगे। उनका संबोधन कल या 6 तारीख को रहेगा। 6 तारीख के दिन के कथा में हमारे दक्षिण भारत के प्रमुख संत जीवा गुरुकुल श्री चिन्नाजीयर स्वामी जी शमशाबाद से पधारेंगे। उनके अलावा वृंदावन से श्री मनमाधव गोडेश्वर वैष्णवाचार्य पूज्य श्री पुंडरिक गोस्वामी जी भी पधारेंगे। शनिवार के दिन कथा में गुरु श्री राधा कृष्ण जी महाराज बोलेंगे और 8 तारीख के दिन कथा सुबह 10 से 1:30 बजे तक रहेगी और दोपहर में 3:30 बजे राजस्थानी सैनिक क्षेत्रीय माली संघ कोलसावाड़ी से भगवान की बारात निकलेगी। राम लक्ष्मण भरत शत्रुघ्न की वो बारात कोलसावाड़ी से निकलकर बेगम बाज़ार से होती हुई गोशा महल ग्राउंड पे शाम 6 साढ़े 6 बजे पहुंचेगी और यहाँ चारों भाइयों का पानी ग्रहण संस्कार होगा। जैसे हम लोगों की शादियाँ होती वैसे यहाँ शादी होगी और हमारे दक्षिण भारतीय और उत्तर भारतीय पद्धति में यहाँ विवाह होगा और मंगलाचरण होंगे और उस दिन लगभग 10 से 15 हज़ार लोगों के भाग लेने की संभावना है कथा में, इस पूरे कार्यक्रम में। और इस शोभा इस बारात में विभिन्न राज्यों के बैंड होंगे। महाराष्ट्र के हमारे पूना बैंड होगा, फिर नांदेड़ का बैंड होगा, केरल का बैंड होगा, हमारा तेलंगाना का बैंड होगा, नादस्वरम होगा, शहनाई वादन होगा और इसमें हमारे वेद पाठी ब्राह्मण भी रहेंगे और वरकरी बंधु भी पधारेंगे महाराष्ट्र से। उसके अलावा शोभा हमारे बारात में झांकियाँ रहेंगी भगवानों की और कृष्णचंद्र जी ठाकुर वृंदावन से बारात में पधार रहे हैं यहाँ और राधा कृष्ण जी महाराज होंगे। विभिन्न समाजों के लोग इसमें शामिल होंगे। सभी लोग बारात माली समाज की ओर से होगी। यहाँ अग्रवाल समाज, महेश्वरी समाज, सिकवाल समाज, कुमावत समाज, सिरवी समाज, दाइमा समाज, सभी 36 कौम के समाज लोग यहाँ बारात का स्वागत करेंगे। వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ డీజీఎం నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ముషీరాబాద్ డివిజన్ కార్పొరేటర్ ఎం సుప్రియా నవీన్ గౌడ్ స్థానిక ప్రజలతో కలిసి ధర్నా నిర్వహించారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డివిజన్లోని పలు బస్తీలలో డ్రైనేజీ కలుషిత నీటి సమస్యను డీజీఎం దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నించినా స్పందించలేదని ధ్వజమెత్తారు। ఇదే విషయమై బస్తీవాసులతో కలిసి కార్యాలయానికి వెళ్లగా గేటు వద్ద ఒక స్వీపర్ను పెట్టి ఆమె అనుమతితో డీజీఎంను కలవాలని అడ్డుకున్నారని తెలిపారు। ఇదే విషయమై డీజీఎంను ప్రశ్నించామని అన్నారు। జనరల్ మేనేజర్ రామకృష్ణకు సమస్యను వివరించడంతో వెంటనే స్పందించి తాళం వేసి ఉన్న కార్యాలయం గేటును తెరిపించి సంబంధిత అధికారిపై చర్యలు తీసుకుంటామని తెలపడంతో ధర్నా విరమించామని అన్నారు। ఈ కార్యక్రమంలో బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। స్థానిక సమస్యలు తీర్చని డీజీఎంను వెంటనే స్థానిక సమస్యలు తీర్చని డీజీఎంను వెంటనే స్థానిక సమస్యలు తీర్చని డీజీఎంను వెంటనే డీజీఎంను వెంటనే డీజీఎంను వెంటనే ఇన్పాయిస్ పక్క గల్లీలో ఇవాళ రోడ్డు రేపటి స్టార్ట్ చేస్తుంటే ఆ గల్లీలో పోయి మాట్లాడదాం అనుకుంటే ఆ గల్లీలో ఏమంటే కొద్దిగా సార్ 10 ఫీట్ల మందం రోడ్డు పెండింగ్ ఉంది, ఆ డ్రైనేజ్ లైన్ పెండింగ్ ఉంది, ఆ డ్రైనేజ్ లైన్ వేపిస్తే బాగుంటుంది అంటే ఆ విషయంలో డీజీఎం గారికి 10 ఫోన్లు కొట్టినాం మన అదొక విషయము। అదే సెన్పాయ్ మన బాదం చెట్టు గల్లీ ఉంది, ఆ గల్లీలో 20 రోజులు అంటే పొంగుతున్నది నీళ్ళు, కంప్లైంట్ చేస్తున్నారు, రిసీవ్ లేదు, ఏం లేదు, కంప్లైంట్ ఇచ్చిన 4 రోజులకు మళ్ళీ అదే వస్తుందండి, ఏమని కంప్లైంట్ సాల్వ్ అయిపోయిందని చెప్పి ఇవన్నీ కోసం అని చెప్పి ఫోన్ చేస్తుంటే ఫోన్ లేవడతలేదు। ఆఫీస్కి వచ్చిన గేటు తాళం వేసుకుంది ఒక లేడీ జ్యోతి అంట, స్లీపర్ అంట,
ఆమె కుద్దు లోపల రానిస్తలేదు మమ్మల్ని. స్లిప్ రాసి ఇవ్వాలంటే ఏ పని మీద వస్తే ఆయన ఇస్తుందంటే చెప్తే అప్పుడు లోపల పోవాలంటే లేకుండా లేదంట. అంటే ఇప్పుడు ఈయన కొత్తగా చట్టం స్టార్ట్ చేస్తున్నాడు వాటర్ వర్క్స్ ఆఫీస్లో. ఇసోటి డీజీఎంని అసలు ఇంతకన్నా జిందగీలు ఎక్కడ చూడలేదు. ఇసో డీజీఎంని ఈయన ఇప్పుడు 20వ ట్రాన్స్ఫర్ అంటే ఇప్పటిదాకా అంటే ఏదో కూడా ఈయన పని చేయడు. ఆఫీస్లో కూర్చొని ఏంటంటే ఎవరైనా బిల్లులు కట్టినా బిల్లులు తప్పించి ఇంకా వేరే ఏం చూసేది లేదు. ఈయన దిక్కేసి రెవెన్యూ మొత్తం అయిపోయింది. ఒక కొత్త ఎస్టిమేషన్ వేయడు, ఎవరైనా కొత్త కనెక్షన్ ఇచ్చేది లేదు. ఆల్రెడీ పేపర్లు వచ్చేది 11-11:30 ఆఫీస్కి వస్తాడు. డీజీఎం గారు దిలీప్ కుమార్ అనేటువంటి కొత్తగా అపాయింట్ అయ్యారు. వారు ఇక్కడ స్థానికంగా ముషిరాబాద్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. డ్రైనేజ్ సమస్య ముఖ్యంగా మనకి ముషిరాబాద్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి వారికి స్థానిక సమస్యల మీద మేము చెప్పడం జరుగుతుంది. అయినా వెంటనే దానిపైన స్పందించడం లేదు, దానిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు. అండ్ అలాగే వారు వచ్చిన తర్వాత కూడా వారి గేట్కి మరి వాళ్ళ ఆఫీస్ రూమ్కి కూడా తాళాలు వేసి పెడుతున్నారు. మాకు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా వాళ్ళు ఫోన్ చేసినా కానీ ఎక్కడైనా సమస్య ఉందని చెప్పినా కానీ మనకి ఎలాంటి రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కానీ దానిపైన తొందరగా స్పందిస్తలేరు, తొందరగా వర్క్స్ కూడా సార్ట్అవుట్ చేస్తలేరు. సో దీనిపైన మేము ఈరోజు నిరసన తెలుపుతున్నాం. మాకు ఇలాంటి డీజీఎం వద్దు అని, వీళ్ళని తొందరగా సస్పెండ్ చేయాలని మేము కోరుకుంటున్నాము. అలాగే మాకు ఈ డీజీఎం గురించి మేము మా ఎండి దానకిషోర్ గారికి కూడా మేము ఇంటిమేట్ చేసినాము. ఎందుకంటే మాతో కోఆర్డినేట్ చేయడమే లేదు. సామాజిక సేవలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సేవలు అభినందనీయమని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ నూతన సంవత్సరము 2023 డైరీని సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మీకాంత్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సామాజిక సేవల్లో ముందంజలో ఉందని, వికలాంగులు వృద్ధులకు చేయూతనందిస్తున్న అధ్యక్షుడు చెల్ల లక్ష్మీకాంత్ అభినందనీయుడని అన్నారు. ఈ కార్యక్రమంలో చెల్ల లక్ష్మీప్రసాద్, శ్రీశైలం నరేష్, ఎర్రయ్య, లక్ష్మణ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను నూతన డీజీపీ అంజనీ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. తలసాని కుటుంబం ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి పూజలో ఆయన పాల్గొన్నారు. ఈ నెల 8, 9, 10 తేదీల్లో పటాన్చెరు జీఎంఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించనున్న టీయూడబ్ల్యూజే రాష్ట్ర ద్వితీయ మహాసభ ఐజేయు 10వ ప్లీనరీని విజయవంతం చేయాలని టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పిలుపునిచ్చారు. హైదరాబాద్ టూరిస్టు ప్లాజా హోటల్లో జరిగిన టీయూడబ్ల్యూజే హైదరాబాద్ నగర శాఖ సమావేశంలో రాష్ట్ర మహాసభ ఐజేయు ప్లీనరీ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే సలహాదారు క్రాంతి కిరణ్, ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, ఉపాధ్యక్షుడు రమేష్ హజారే, టీఈఎంజేయు అధ్యక్షుడు సయ్యద్ ఇస్మాయిల్, ప్రధాన కార్యదర్శి రమణ కుమార్, రాష్ట్ర కార్యదర్శి గుండు ముత్తయ్య, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, మహిళా జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మనకి ఇక్కడ ఉన్నంత బలం ఎక్కడ లేదు, కానీ ఈ బలాన్ని మనం ఎప్పుడు ప్రదర్శించలేదు, రూఢీకరించలేదు. సరే, ఈ లోపాన్ని ఒప్పుకుంటుండే మీరు ఇంకా కూడా తెలంగాణ యూనిట్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఉండడానికి ఒకే ఒక కారణం, మీరంతా తెలంగాణ ఉద్యోగంలో ఉన్నవాళ్ళు ప్రవేశపెట్టారు.
ఎందుకంటే తెలంగాణ ఉద్యమం లేకుండా టీం వర్క్ చేయలేదు. తెలంగాణ ఉద్యమం జరిగిన రోజు విజయం పేరిట మనం చేసిన పోరాటం లేకుండా మనం అంటే ఈ రాష్ట్రంలో జరిగిన పరిణామాలలో మిగతా సంఘాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ అంటే ఇట్లా అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ సంఘాలుగా ఇక్కడ పనిచేస్తున్నాయి. కానీ ఆ సినేరియోని ఆ మొత్తం దృశ్యాన్ని మార్చిపారేస్తుంది ఒకే యొక్క సంస్థ తెలంగాణ అంటే 2001 నుంచి ఈ రంగస్థలం మీద జర్నలిస్టుల యూనియన్ రంగస్థలం మీద ఒకే ఒకటి పనిచేసింది, అది తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం బాలసత్వం. ఎందుకంటే మిగతా శక్తులు ఇంతవరకు అట్లాంటి ఆర్గనైజేషన్ సక్సెస్ రాలేదు. కానీ మనం నిలబడ్డాం. నిలబడడానికి కారణం మీ అందరి మీరందరూ తెలంగాణ కోసం మాట్లాడినది, నిలబడినది, కలబడినది, ఐక్యమైనది. అందువల్లనే సగర్వంగా నేను చెప్తున్నా, ఇక్కడ ఉన్న ఒక సంఘం అంటే తెలంగాణకు సంబంధించిన ఒక సంఘం అంటే 2 సంఘాలుగా విడిపోయిన ఒక సంఘం అంటే ఆంధ్రప్రదేశ్ సంఘం నుంచి విడిపోయిన సంఘం కాదు. ఒరిజినల్ గా తెలంగాణ పోరాటంలో పాల్గొన్న డీజీఎఫ్ వారసత్వంగా వచ్చిన ఏకైక సంస్థ. హనుమకొండ నక్కలగుంటలోని సుప్రభ హోటల్ పక్కన విష్ణు విప్లవ్ నిషా కొలేరియా ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టోనీగే సెలూన్ మొదటి బ్రాంచ్ను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకుల్లో ఒకరైన నిషా కొలేరియా మీడియాతో మాట్లాడుతూ హెయిర్ డ్రెస్సింగ్లో 40 ఏళ్ల అనుభవం కలిగి ప్రపంచవ్యాప్తంగా 41 దేశాల్లో 404 టోనీగే సెలూన్లు ఫ్రాంచైజీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏటా 70 దేశాలలో పర్యటించి 1,00,000 మంది హెయిర్ డ్రెస్సర్స్ను తయారు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బండ ప్రకాష్, వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగన సతీమణి ఏవి లక్ష్మీ లావణ్య, టోనీగే సెలూన్ ట్రైనర్స్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మేము బ్యూటీ హెయిర్ అండ్ మేకప్ సర్వీసెస్ చేస్తాము. లైక్ ఫేషియల్స్, వ్యాక్సింగ్, పెడిక్యూర్, మ్యానిక్యూర్ అండ్ హెయిర్లో వచ్చేసి కంప్లీట్ హెయిర్ స్టైల్స్ ఉంటుంది, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉంటుంది, లైక్ స్ట్రెయిట్ పెయిన్, స్మూత్నింగ్, కెరటిన్, సిస్టీన్ ట్రీట్మెంట్స్, హెయిర్ కలరింగ్ ఉంటుంది, గ్లోబల్ హెయిర్ కలరింగ్ లైక్ ఫ్యాషన్ కలర్స్, ఆల్ ఓవర్ ఫ్యాషన్ కలర్స్ అండ్ బ్రైడల్ మేకప్స్ ఉంటాయి అండ్ పార్టీ లుక్స్ మేకప్ అండ్ నెయిల్ ఆర్ట్స్, ఎవ్రీథింగ్ ఆల్ అవైలబుల్ హియర్. మీ పేరు? నిషా కులారియా. Present opening offer వచ్చేసి 25% discount. Everybody all visited here. Please come to the salon. అడ్రస్ చెప్పండి. నకల్గుట్ట beside సుప్రభ హోటల్స్, హనుమకొండ.
మున్సిపల్ పరిధిలోని ఆర్జీకే కాలనీ పరిసరాలలో చెత్త తొలగించే వరకు పోరాటం చేస్తామని దమ్మాయిగూడ కాంగ్రెస్ పార్టీ మహిళా ప్రధాన కార్యదర్శి శ్వేత ఈగరాజు అన్నారు. ఈ మేరకు కాలనీ ప్రజలు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చెత్తను ఇష్టానుసారంగా వేస్తూ అక్కడే కాల్చివేస్తున్నారని, ఈ పొగ వల్ల స్థానికులు అనారోగ్యానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనరు ఈ విషయంలో వెంటనే స్పందించి తగిన చర్య తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని అన్నారు. ఇక్కడ కూడా ఇప్పుడు మీరు అంటారు కదా మేము ఇక్కడే చేస్తున్నాము డబ్బులు లేవని మీరు అన్నారు కదా, మీరు అన్నందుకు కూడా 4 డబ్బులు పెట్టిద్దాం. ఇక్కడ మా దమ్మాయిగూడ ఆర్జీకే కాలనీలో ప్రతిసారి ఇదే ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. మాకు వాటర్ ప్రాబ్లం కానీ, రోడ్డు సమస్యలు కానీ, చెత్త డంపింగ్ యార్డ్ వల్ల ఇన్ని రోజులు మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉండే. సరే డంపింగ్ యార్డ్ అయితే ఇప్పట్లో తొలగదులే అనేసి మా ప్రాబ్లమ్స్ మేము ఖామోష్ అయిపోయి గమ్మున కూర్చున్నాము. ఇప్పటికి గత 6 నెలల నుంచి కూడా మాకు ఈ చెత్త వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ప్రతిరోజు దమ్మాయిగూడ నుంచి కానీ మా కాలనీ చెత్త కానీ అంతా తీసుకొచ్చి ట్రాక్టర్లలో తీసుకొచ్చి ఇక్కడే కాలుస్తున్నారు. ఇది తీవ్రంగా పొగ వచ్చి అసలు పిల్లలు స్కూల్కి వెళ్ళటానికి కూడా వీలవ్వకుండా వాళ్ళకి దగ్గు, జ్వరాలు, ఆరోగ్యం చాలా పాడైపోతుంది మా అందరికీ. అసలు రోడ్డు మీద కుక్కలు అయితే విపరీతమైన కుక్కలు ఇందులోనే పడి చనిపోతున్నాయి. అది స్మెల్ వస్తుంది. మళ్ళీ మాకు బొందలగడ్డ అని చెప్పారు. ఆ బొందలగడ్డ ఎక్కడుందో మాకైతే తెలియదు. ప్రస్తుతానికి ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడనే కాల్చేస్తారు. బొందలు కూడా ఇష్టం వచ్చినట్టు చేసేస్తారు. స్థానిక కౌన్సిలర్లు మాకు దానికి సమాధానం చెప్పాలి. మరి ఫండ్స్ పెట్టినాం, అది పెట్టినాం, ఇది పెట్టినాం అంటారు. ఫండ్స్ అన్నీ ఎక్కడ పోయినాయి? ఈ రోడ్డు ఒక్క వర్షం పడితే ఈ రోడ్డు అసలు ఒక మనిషి నడవడానికి లేదు. ఇక్కడ దగ్గరలో చెట్లు అవి ఇవన్నీ కాలిపోతున్నాయి. వెళ్ళడానికి నైట్ అయితే గంజాయి వల్ల అసలు ఎప్పుడు పడితే అక్కడ కూర్చుంటారు. ఒక మనిషి నడవాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. ఒక బండి ఇక్కడ నుంచి వెళ్ళాలంటే కూడా భయపడుతురు. ఏ రకంగా దాడి అవుతుందో, చెట్లు కింద పడతాయి ఆ కరెంటు వలన, ఈ చెత్తలలో కుక్కలు ఉరుకొచ్చి ప్రతి ఒక్కదానికి కూడా ఏ ఒక్క కౌన్సిలర్ కూడా పట్టించుకోవట్లేడు. ప్రతి చైర్మన్ కానీ, కౌన్సిలర్ కానీ ప్రతి ఒక్కరు కూడా మాకు ఈ దానికి వచ్చి సమాధానం చేయాలి. ఇదంతా మాకు క్లీన్ చేపించి మమ్మల్ని ఇక్కడ నుంచి రక్షించాలని ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నాం. ఇది ఈ రోజుతో ఒక్కరితోనే అయిపోదు. సిబ్బంది వచ్చిరు, మాట్లాడారు, మేము చేపిస్తామని వెళ్ళిపోయారు. దమ్మాయిగూడలో కొట్టిన చెట్లు కూడా అన్నీ తీసుకొచ్చి ఇక్కడే పడేస్తున్నారు. ఈ చెట్లు మళ్ళీ ఎవరో ఒకరు మంటేసి వెళ్ళిపోతున్నారు. అది పిల్లలు వేస్తురా పెద్దలు వేస్తురా తెలియదు. మంటేసి వెళ్ళిపోతున్నారు. అది తీవ్రంగా మంట మండుతుంది. అది నైట్ అంతా పొగొస్తుంది. వెళ్ళి వచ్చే వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలము మిట్ట సదాగోడు గ్రామంలో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం నూతన కమిటీ ఎన్నికైంది. గ్రామ శాఖ అధ్యక్షునిగా ఎముకల మహేష్, ప్రధాన కార్యదర్శిగా ఎముకల శ్యాము, ఉపాధ్యక్షుడిగా రమేష్, మహిళా అధ్యక్షురాలిగా ఎముకల మంజుల, గౌరవ సలహాదారులుగా ఎముకల వెంకటయ్య, సీను, కోశాధికారిగా ఎముకల శేఖర్ ఎన్నికయ్యారు. మేకల కృష్ణయ్య, పైళ్ల గోపాల్, పొల్కంపల్లి అంకు, సురేందర్ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. మనము రాష్ట్రంలో మరి మన కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారా? మన సమస్యలు అనేకం ఉన్నాయి. మీరు వ్యక్తిగత సమస్యలు కావచ్చు, సమిష్టిగా మన వృత్తి ద్వారా వచ్చే సమస్యలు కావచ్చు. మరి ఇట్లాంటి సమస్యలు పరిష్కరించడానికి మనకు సంఘం అంటూ ఉండాలి. ఆ సంఘమే మన రజక సంఘం. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంఘం ఉంది, నాయకులు ఉన్నారు, రాష్ట్రంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నారు. వాళ్ళు మనకు తెలియకుండానే మన సమస్యల కోసం ప్రయత్నం చేస్తున్నారు. నిన్న మనం ఒక మరి 3 మీటర్స్ పెట్టుకున్నారు ఊళ్ళో కూడా. అంటే ఎవరు మరి అక్కడ రాష్ట్రంలో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మనకు తెలియదు ఆ సమస్య. అయ్యా మేము ఒక్క రూపాయి కూడా చెల్లించాం. ముఖ్యమంత్రి మనం ఈ రోజు మన ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే, మన రజకులు అందరం ఒక ఐక్యత లేక, అందరం ఒక చేతి మీద అందరూ ఒక మాట మీద లేక మన రజకులు అందరూ ఓట్లకే పరిమితం అవుతారు. కానీ మనం ఎక్కడ అభివృద్ధి అయితే జిల్లాలో కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఎక్కడ కానీ లేదు. ఇప్పుడు ఈ సారాంశం మనం ఏంటంటే, మన రజకులు పోరాడాల్సిన విషయం ఏంటంటే, రాజకీయాలలో తీసుకోండి,
ఏ పనులనే తీసుకోండి రజకులకు అన్యాయం జరుగుతుంది. ఒక రజకులు ఒక ఎంపీడీసీ ఏడు, ఒక జెడ్పీటీసీ ఉండరు, ఒక ఎంపీపీలు ఉండరు, ఒక ఎమ్మెల్యేలు ఉండరు. మొన్న ఒక 2 నెలల కింద ఒక ఎమ్మెల్సీ అయ్యాడు, శాసనసభ మండలి సభ్యుడు ఒక ఆయనకి ఇచ్చారు పదవి. ఎందుకంటే మన రజకులకు అంత ఐక్యత లేక. ఇప్పుడు యాదవ్లో తీసుకోండి, వాళ్ళందరూ ప్రతి గ్రామంలో సంఘం ఉంటుంది, మండల సంఘం ఉంటుంది, జిల్లాల సంఘం ఉంటుంది. వాళ్ళందరూ ఐక్యత వాళ్ళు ఇలా గవర్నమెంట్కి వెళ్ళా వాళ్ళకి ఇలా గొర్రెలు కానీ లోన్లు కానీ ఇచ్చారు. అట్లా మన రజకులకు అవగాహన లేక ఒక ఏకతాటి మీద లేక మనకి ఎలాంటి పనులు లేదు. ఇలా తెలుగు వాళ్ళని తీసుకుందాం, వాళ్ళ ఒక యూనిట్ ఉంది, వాళ్ళకి ఇలా లూనాలు వచ్చినాయి, వాళ్ళకి ఇలా చేపల పిల్లలు వచ్చినాయి, వాళ్ళు బతుకు జరగడానికి ఉంది. కానీ మనకు ఎలాంటి సౌకర్యాలు రాజకీయంగా కానీ ప్రభుత్వం వెళ్ళి మనకు అంత లేవు. ప్రభుత్వంకి వెళ్ళా 250 కోట్లు కేసీఆర్ గారు సంక్షేమ పథకాలు పెట్టినా అది మనం ఎట్లా సాధ్యం చేసుకోవాలని మనకు తెలియగా, మన నాయకులు తెలియగా మన జిల్లాకు మన తెలంగాణ రాష్ట్రంలో 250 కోట్లు సాధ్యం చేసారు. మన నార్గం జిల్లాకు 1600 లోన్లు పడ్డాయి మన రజకులకు. కానీ 250, 300 మాత్రమే అప్లై చేసారు. ఎందుకు అప్లై చేసారంటే మనకు అవగాహన లేక, మన నాయకులు ఎవరు మనకు చెప్పగా తెలియక ఆ డబ్బులు మళ్ళీ ప్రభుత్వానికి వెళ్ళిపోయినాయి. ఎట్లా మనం వాడుకోవాలంటే మన రజకులకు ఉన్న వృత్తి ఏంది? ఇస్త్రీ చేసుడు కానీ, ఇస్త్రీ బట్టలు కానీ, బట్టలు ఉతికేది కానీ, మన బట్టలు మనకు వాషింగ్ మిషన్ కావాలి పెద్దది, అంటే అది అప్లై చేసుకోవాలి. దాని షాప్ ఇస్త్రీ పెట్టుకుంటాం మనం, దాని షాప్ కావాలి, దాని షాప్ పెట్టుకోవాలంటే ఒక 3 లక్షల రూపాయలు లోన్ వస్తుంది, అది అప్లై చేసుకోవాలి. అంటే మనకు అవగాహన లేక ఇంటికాడికి పోతున్నాం. కాబట్టి మన రజకులంతా ఒకటే మాట మీద ఉండి మన గ్రామ స్థాయిలో కమిటీలు వేసుకొని, మండల స్థాయిలో కమిటీలు వేసుకొని, జిల్లా నాయకులు అందరికీ పిలిపించుకొని, జిల్లాలకు కమిటీ ఉంటుంది, మనకు రాష్ట్రంలో ఒక కమిటీ ఉంటుంది. ఈ మధ్యలోనే మనం అంతా రజకులంతా ఏకతాటికి వస్తున్నాం. మనం అంతా కలిసికట్టుగా పనిచేసి మనకు కూడా యాదవులు కానీ, ముద్రాజు కానీ, ఎస్సీలకు ఇప్పుడు ఎస్సీలకు చూసుకోండి 10 లక్షలు వస్తుంది. మనం కూడా రజకులము 17 రాష్ట్రాలలో ఎస్సీలలో ఉన్నాం. ఇలా తెలంగాణ రాష్ట్రంలో మనం కూడా ఎస్సీలలో ఉంటే మన ఇంటికి కూడా ఒక్కొక్క ఇంటికి 10 లక్షలు వస్తుంది. ఇలా చారగొండ మండలి తీసుకోండి, ప్రతి ఇంట్లో ఒక్కొక్కరికి 3-4 లోన్లు వచ్చినాయి, 10 లక్షలు. తల్లికి వచ్చింది, కొడుకుకి వచ్చింది, బిడ్డకి ఇట్లా వచ్చింది. మనం కూడా 17 రాష్ట్రాలలో ఎస్సీలలో ఉన్నాం. మన తెలంగాణ రాష్ట్రంలో మన ఎస్సీలలో ఉంటే మనకు కూడా 10 లక్షలు అందేది. కానీ మనం ఏకలేక అదే ఎస్టీలలో 3 రాష్ట్రాలలో మన రజకులు, మన తెలంగాణలో కూడా మనకి ఎస్టీలలో కావాలని మనం కోరుతున్నాము. అలాగే జై రజక, రజకుల ఐక్యత, రజకుల ఐక్యత, రజకుల ఐక్యత, జై రజక, జై రజక, చాకలైలమ్మ జై. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజా సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరికలు. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టీకరణ. సౌకర్యవంతమైన ప్రయాణం కోసం తొలిసారిగా ఆర్టీసీ స్లీపర్ బస్సులు. హైదరాబాద్ నుంచి విజయవాడ, కాకినాడకు 10 సర్వీసులు ప్రారంభం. గోసేవపై అవగాహనకు శ్రీరామ కథ ప్రవచనాలు. గోవత్స ఫౌండేషన్ సంస్థ వెల్లడి. వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ డీజీఎం నిర్లక్ష్య వైఖరి. ప్రజలతో కలిసి ముషీరాబాద్ కార్పొరేటర్ సుప్రియా నవీన్ గౌడ్ ధర్నా. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.